హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి 3-4 డేస్ బ్యాక్ వ్లాగ్ అండి. చూడండి, నచ్చుతుంది. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజు వచ్చేసి నేను కాళ్ళకూర అయితే ప్రిపేర్ చేద్దామని అయితే తెప్పించానండి. ఇంకా వీడియో మీకు కూడా తెలియని వాళ్ళ ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారనేసి అయితే పెట్టానండి. చాలామందికి అయితే వచ్చి ఉంటుంది, రాని వాళ్ళ కోసం అయితే ఇంకా వీడియో పెడదామనేసి అయితే స్టార్ట్ చేశానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియో కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేసి అయితే వ్లాగ్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా కాళ్ళకూర అయితే తెప్పించాను అన్నాను కదండి, అదైతే మా వారు మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసి ఇచ్చారండి. ఇక్కడ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్, మనకు నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఉండాలి కదండి, కొద్దిగంత ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో సామాన్లు ఉంటాయి కదండి, మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి అన్నీ యాడ్ చేయొద్దండి. పట్ట, మిరియాలు, మళ్ళీ సాజీరా, లవంగాలు అయితే యాడ్ చేయాలి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. తర్వాత ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత దాంట్లో పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. అది వేయడం వల్లనే మనకు టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది, మనకు మాంసం స్మెల్ రాకుండా అయితే ఉంటుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి కాళ్ళు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ కాళ్ళు అనేవి మంచిగా ఫ్రై కావాలండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చుతుంది. కొంతమంది అయితే కాళ్ళను వాటర్ యాడ్ చేసి కొద్దిగా మిరియాలు, పసుపు, మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్టే కుక్కర్లో ఉడికించుకుంటారండి. అలా ఉడికించుకోవడం కూడా అదొక ప్రాసెస్ అండి. కాకపోతే అలా కొంచెం సూప్ అనేది కుక్కర్లో కొంచెం పొంగిపోతుందండి. అందుకోసమే నేను ఇలాగైతే చేస్తాను. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మంచిగా డైరెక్ట్గా పోపు కూడా కాళ్ళకు మంచిగా పడుతుందండి. దాని తర్వాత కాళ్ళు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వచ్చేసి డ్రై మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, మళ్ళీ జీలకర్ర పొడి, ధనియాల పొడి, మనం మిరియాల యాడ్ చేయకపోతే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం కొద్దిగా ఓపికతో అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే వాటర్ అయితే యాడ్ చేయకండి, మనకు ఆయిల్ సపరేట్ అవుతుందండి. అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక టమాటా కూడా యాడ్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఈ మంచిగా కొంచెం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కాళ్ళు మంచిగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ మసాలా అంతా మంచిగా కాళ్ళ లోపలికైతే వెళ్ళి మనకు తింటుంటే జ్యూసీగా మంచిగా ఉంటుందండి. అంతవరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీకు వీలైనంత వరకు అయితే విజిల్స్ పెట్టాలండి. ఎందుకంటే కాళ్ళు కొంచెం లేట్గా కుక్ అవుతాయండి. మ్యాక్సిమం నేను 8 విజిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూస్తున్నానండి కాళ్ళు ఉడికాయా లేవా అనేసి అయితే. ఇప్పుడు నేను పక్కకు చింతపండు కూడా నానబెట్టేసి అయితే పెట్టుకున్నానండి. చాలా బాగుంటుందండి, మనకు ఎదిగే పిల్లలకైతే ఈ సూప్ చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా అండి. ఇంకా చూస్తున్నారు కదండి, కాళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం యాడ్ చేస్తే ఇంకా ఒక్క 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చింతపండు రసం కూడా ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే టమాటా యాడ్ చేసాం కదా.
చూసుకొని మీకు ఎంతైతే పులుపు కావాలో అంత అయితే యాడ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను. చూసిన వెంటనే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా చూస్తున్నారు కదా, కొద్దిగా చింతపండు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను దీంట్లో ఏ మసాలా కూడా యాడ్ చేయట్లేదండి. అంటే కొబ్బరి పొడి అయినా కానీ ఇంకా వేరే మసాలాలు ఉంటాయి కదండి, చాలామంది యాడ్ చేస్తుంటారు కదా. నేనైతే అవి ఏం యాడ్ చేయలేదండి. బేసిక్ మసాలాతోనైతే ప్రిపేర్ చేస్తున్నాను. కాలకూర ఇంకా మసాలాకు యాడ్ చేస్తే కూడా అంత టేస్ట్ బాగోదండి, మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చదు. ఇలా కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసి సింపుల్ మసాలాతోటి చేస్తేనే ఇష్టపడతారు. అందుకోసమే నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేస్తానండి. ఇంకా చూస్తున్నారు కదా, చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 విజిల్స్ మళ్ళా పెడితే ఇంకా చింతపండు కూడా కొంచెం పచ్చివాసన పోవాలి కదండి. అందుకోసమే ఒక 2 విజిల్స్ పెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ గరం మసాలా కొద్దిగా అంతా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోతుందండి. చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా కొంచెం మసాలా తక్కువ వేసి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీకు చూస్తేందుకు కారం ఎక్కువగా అనిపించవచ్చు, కాకపోతే ఇది కొట్టిన కారం కాదండి, ఏదో ఉండేనండి పేరు. అది కారం తక్కువ ఉంది, కలర్ అయితే ఎక్కువగా ఉందండి. అందుకే మీకు వీడియోలో చూస్తుంటే అలా అనిపిస్తుంది, కాకపోతే కారం అయితే తక్కువగానే ఉందండి. చూస్తున్నారు కదా, చింతపండు పులుసు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకుంటే 1 or 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. చాలామందికి తెలిసి ఉంటుందిలేండి, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. అయిపోయిందండి, 2 విజిల్స్ కూడా అయిపోయాయి. టోటల్గా నేను 8 నుంచి 10 వరకు అయితే పెట్టాను విజిల్స్. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా గరం మసాలా, మళ్ళా కొత్తిమీర, ఇవి 2 యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకోసం కొద్దిగంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నాన్ వెజ్లో కారం ఉప్పు మంచిగా ఉంటేనే కదండి టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాలకూర అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం మనకు జ్యూసీగా ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, పులుసు లెక్క ఉంటేనే బాగుంటుంది. అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి. లంచ్ వచ్చేసి పాలకూర అయితే చేశాను, మీకు కూడా చూపిద్దామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదండి, అందుకోసం మీతో ఇట్లా డైరెక్ట్గా అయితే మాట్లాడుతున్నాను. వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు కుదరదండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు వంట వచ్చేసి కాలకూర చేశానండి, సూప్ లెక్క. చాలా హెల్దీ అండి, పిల్లలకైతే చాలా మంచిది, ఎదిగే పిల్లలకైతే ఇంకా మంచిదండి. చాలా సింపుల్ ప్రాసెస్తోనైతే చేశాను, మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. చూసారు కదండి మీరు, మార్నింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఎలా అయితే చేశానో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ వరకు అయితే వీడియో మ్యాక్సిమం కంటిన్యూ చేస్తానండి, చూడడానికి ట్రై చేయండి. ఇదిగోండి అయిపోయిందండి కాళ్ళకూర సూప్ వచ్చేసి. ఇలాగా కొంచెం మనకు సూప్ లెక్క పులుసు లెక్క ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇంకా కొంచెం ఇది చల్లగైన తర్వాత కొంచెం థిక్ అవుతుందండి గ్రేవీ వచ్చేసి, అందుకోసమే ఈ టైంలో మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చల్లగైన తర్వాత అయితే గట్టిగా అవుతుందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఒక 10-15 నిమిషాలు అయినాక ఆ సూప్ అనేది థిక్ అవుతుందండి. ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను కొత్తిమీర కాడలు కూడా వేసానండి, నాకు ఇష్టము. అంతేనండి. ఇంకా వంట అయితే అయిపోయిందండి. ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండి, ఇంకా అవైతే అయితే చిన్నగా అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. బట్టలు అయితే మడత పెడుతున్నానండి.
ఇవి నిన్నటి ఉతికిన బట్టలండి. ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను టీవీ చూసుకుంటూ అయితే. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలకి మార్నింగ్ టమాటా రైస్ అయితే చేశానండి. ఇంకా పిల్లల స్కూల్కి అయితే నాన్ వెజ్ అలౌ లేదండి. అందుకోసమే వాళ్ళకు టమాటా బాత్ అంటారు కదండి, అదైతే ప్రిపేర్ చేసి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టాను. ఇంకా బట్టలు మడత పెట్టేసి అయితే ఎవరి ప్లేస్లో వాళ్ళకి అయితే పెట్టేసేయాలండి. మీకు ఈ వీడియోలో ఒక చూపిస్తానండి. ఎవరికి అయితే తెలుసో కామెంట్ చేయండి. కాళ్ళకూర మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ పిల్లలకు పెట్టడానికి కూడా ట్రై చేయండి. వాళ్ళకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇలాంటివి హెల్దీ ఫుడ్ అయితే అలవాటు చేస్తే పెద్దగైనాక కూడా ఇష్టంగా తింటారు. ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయిందండి. ఇలాగైతే వాటర్ గుర్తొచ్చినప్పుడు అయితే తాగుతూనే ఉంటానండి. ఇంట్లో ఉండే వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ తాగుతారు కదండి, అస్సలు అలా చేయకండి. వాటర్ ఎంత తీసుకుంటే మన హెల్త్కి అంత మంచిదండి. నేనైతే తక్కువనే తాగుతానండి చెప్పాలంటే. కాకపోతే ఈ మధ్య కొంచెం టైం పెట్టేసుకున్నానండి, ఈ టైంకి తాగేసేయాలని వాటరు. ఇంకొకటి మీకు ఒకటి చూపిస్తానన్నాను కదండి, ఇదేనండి. ఇది ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఫేవరెట్ అండి. ఇది వచ్చేసి ఆమ్చూర్ అండి. స్కూల్ డేస్లో చాలా కొనుక్కొని తినేవాళ్ళమండి. అప్పట్లో చిప్స్ అని కురుకురు అని అంతగా తినేవాళ్ళం కాదు కదా. 90s కిడ్స్ వాళ్ళకైతే దీని గురించి తెలుసండి. ఇది వచ్చేసి ఉసిరికాయనండి, అంటే ఎండబెట్టిన ఉసిరికాయలండి. చాలా బాగుందండి టేస్ట్ వచ్చేసి. లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ తెచ్చుకున్నానండి. ఆమ్చూర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. స్కూల్ డేస్లో చాలా తినేదాన్ని. రీసెంట్ టైంలో చాలా రేర్గా కనిపిస్తుంటుంది కదా, ఇంకా ఎక్కడికైనా వెళ్తే కనిపిస్తే మాత్రం కొనేస్తానండి. ఇంకా అవి వచ్చేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటే అప్పుడప్పుడు తినొచ్చు కదండి. ఉసిరికాయ చాలా మంచిదండి హెల్త్కి. డ్రై ఉసిరికాయ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆమ్చూర్. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలాగైతే ఒక బాక్స్లో వేసి అయితే పెట్టేసుకున్నాను, అప్పుడప్పుడు తినొచ్చు కదండి. చాలా బాగుంటుందండి. ఆమ్చూర్ వచ్చేసి పుల్లగా టేస్ట్ బాగుంటుంది కదా. ఎప్పుడైనా ఏదైనా పుల్లగా తినాలనిపిస్తే మాత్రం తినొచ్చు. ఇంకా ఇది మా కాళ్ళకూర మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను బట్టలు మడత పెట్టి ఇంట్లో వర్క్ అంతా అయిపోయేసరికి అయితే పిల్లలు వచ్చేసారండి. ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకు లంచ్ పెట్టేసి నిత్యకు సంగీతం క్లాస్ ఉంటుంది కదండి, ఆ క్లాస్ అటెండ్ అయిపోయి ఇక కొంచెం సేపు ఫోన్ అయితే చూసుకుంటున్నారండి బెడ్రూమ్లో కూర్చొని. ఇంకా నేను ఈవినింగ్ అయింది కదండి, ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది రీసెంట్ టైంలో నేను కోటిలో కొన్నానండి. సోఫా కవర్ వచ్చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఈ కార్నర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఫిష్ పాట్ అక్వేరియం ఉంది చూడండి, ఆ కార్నర్ అయితే నాకు చాలా ఫేవరెట్ కార్నర్. ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిందండి. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను మళ్ళీ. ఇంకా మధ్యాహ్నము కడిగిన గిన్నెలు ఉంటాయి కదండి, అవి ఎక్కడ ప్లేస్ అక్కడైతే సర్దేస్తున్నాను. ఇంకా చాయ్ కూడా పెట్టుకోవాలి. పిల్లలకి ఏదైనా స్నాక్స్ అడుగుతున్నారు. చాలా డేస్ అయిందండి స్నాక్స్ చేయడం మానేసాను ఈ మధ్య. పిల్లలు స్కూల్కి నుంచి రాగానే కొద్దిగా అన్నమే తినేస్తున్నారండి. ఇంకా స్నాక్స్ చేయడానికైతే టైం ఉండట్లేదు, వాళ్ళు కూడా వద్దంటున్నారులేండి. ఇంకా ఎందుకో చాలా డేస్ అయింది కదా అనేసి అయితే నేనే ఇక్కడ ఏదైనా స్నాక్ చేద్దామనేసి అయితే లోపలికి వచ్చాను. ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత స్నాక్స్ ఏం చేద్దామా అనుకుంటే ఇంట్లో పానీపూరి ఏమంటారు పూరీలు ఉన్నాయండి. రెడీమేడ్ దొరుకుతాయి కదండి మనకు పూరీస్, అవి ప్యాకెట్. లాస్ట్ టైం డీమార్ట్లో తీసుకొచ్చానండి, అవి ఉన్నాయి. అది చేద్దామనేసి అయితే ఇక్కడ ఆలుగడ్డని పొట్టు తీసి అయితే ఉడకబెడుతున్నాను. మరొక సైడ్ వచ్చేసి నేను చాయ్ కూడా పెట్టుకుంటున్నానండి. చోలే అయితే లేదండి, మామూలుగా సింపుల్గా ఆలు కుర్మా చేసి ఇంకా ఏమంటారు దహీపూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా ఎప్పుడు చేయలేదండి ఇలాగా, ఎప్పుడు చోలేతోనే చేసేదాన్ని. ఈసారి ఇంట్లో చోలే లేదండి, ఆలుగడ్డ ఒకటే ఉంది. ఇంకా దాంతోనైతే చూద్దాం చేసి ఎలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి.
ఇంకా ఒక సైడ్ అయితే ఆలుగడ్డ ఉడకబెడుతున్నాను, మరొక సైడ్ వచ్చేసి చాయ్ పెట్టుకుంటున్నానండి. ఈ కప్పు నాకు చాలా ఇష్టం అండి. నాకు చాయ్ ఇలా వెరైటీ కప్పులలో ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం ఇది ఎగ్జిబిషన్లో అయితే కొన్నానండి, ఒక్కటే కొన్నానులేండి. ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఆలుగడ్డ అయితే ఉడికిందండి. ఇంకా దహిపూరి కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా మా పిల్లలైతే ఏం చేస్తున్నావమ్మా స్నాక్స్ అని, వాళ్ళకైతే చెప్పలేదండి దహిపూరి అని. ఇంకా ఏం చేస్తున్నావు అనేసి అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. మా కార్తీక్ అయితే లోపలికి వచ్చి కూడా చూసి వెళ్ళారండి ఏం చేస్తుంది అమ్మ అనేసి అయితే. ఇంకా మా కార్తీక్ అయితే ఫుడ్ కన్నా ఇలా స్నాక్స్ చాలా ఇష్టం అండి. ఇంకా కొత్తిమీర, టమాటా, ఆనియన్స్ ఇలా చాప్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆలు కుర్మా కాదండి, ఆలు కర్రీ లెక్క చేసి అయితే దహిపూరి అయితే చేశానండి. చూడండి మీరే వీడియో ఎలా ఉందనేది చెప్తాను నేను టేస్ట్ చూసి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఇంకా జీలకర్ర, కొద్దిగంత ఆవాలు వేసి, దాని తర్వాత ఆనియన్స్ ఒకదాన్ని వెనక ఒకటేసే వేసానండి. ఆనియన్స్, టమాటా, మళ్ళా ఉడకబెట్టిన ఆలు, చాట్ మసాలా, కొద్దిగంత ఆమ్చూర్ పౌడరు, మళ్ళా ధనియాల పొడి, కారం, ఇంకా ఏం యాడ్ చేశాను అంతేనండి. ఇవన్నీ యాడ్ చేసి ఇంకా ఆలు ఫ్రై లెక్క అయితే చేశానండి, మీరు ఎలాగనుకున్నా సరే. తర్వాత కొద్దిగంత పసుపు, ఇవన్నీ వేసి ఒకదాని వెనుక ఒకటి వేసి అయితే ఆలుని ఫ్రై చేసుకున్నాను. మరొక సైడ్ నేను పూరి కూడా చేసేసానండి. ఇంకా మా పిల్లలు అస్సలు ఆగట్లేదండి, వీడియో తీసేంత వరకు కూడా ఆగట్లేదు. చూస్తున్నారు కదా, కార్తీక్ అయితే నా వెనుకనే తిరుగుతున్నారు. వాడు అమ్మ వీడియో తీయకమ్మా, ఫాస్ట్గా చెయ్యమ్మా అంటున్నాడు కార్తీక్. ఇంకా పూరీస్ అయితే వీడియో తీయలేదు చేయడం. చూస్తున్నారు కదా, ఇలాగా ఆలు ఫ్రై లెక్క చేసి ఇంకా దహిపూరి అయితే చేశానండి. టేస్ట్ చెప్తాను అన్నాను కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మనం ఒక్కొక్కసారి చాలా హెవీగా ప్రాసెస్ చేస్తే ఒక మాదిరిగా ఉంటుందండి టేస్ట్. మనకు సింపుల్గా ఇలా సింపుల్ వేలో చేస్తే మాత్రం పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి. ఇదిగోండి దహిపూరి అయితే చేసేసానండి. ఇంట్లో అన్నీ ఉన్నాయండి, చోలే తప్ప. దహిపూరి అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. అంతేనండి వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ చేశాను. ఎలా ఉందండి వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్, టేక్ కేర్.